ఈరోజు మెడికల్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మెడికల్ హాస్పిటల్స్ కట్టించామని. గతంలో మెడికల్ సీట్లు అయితే మెడికల్ హాస్పిటల్స్ వ్యవస్థను రూపొందించింది మా తెలుగుదేశం గవర్నమెంటే. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ హాస్పిటల్స్ మా తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాని అభివృద్ధి వైపు కృషి చేశారు. గతంలో 10 మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మెడికల్ సీట్లు అమ్ముకోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఒక సీటు 20 లక్షల రూపాయలకి అమ్ముకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది గత 5 ఏళ్ళలో. ఎందుకంటే మెడికల్ సీటు కేవలం ₹1,00,000 మాత్రమే ఫీజు ఉన్న దాన్ని 20 లక్షల రూపాయలు ఫీజులు చేసి దాన్ని అమ్ముకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాను. గత 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడ 1-2 చోట్ల నిర్మాణం మొదలు పెట్టారు. దానిలకు కానీ కాంట్రాక్టర్లకు ఎక్కడ బిల్లులు చెల్లించలేదు. దాదాపు 400 కోట్లు సెంట్రల్ ఫండ్ వస్తే 400 కోట్ల రూపాయలను కానీ డైవర్ట్ చేసి ఈరోజు వాళ్ళ నాన్న సినిమాలు అవి ఇవి తీసుకునే పరిస్థితి. ఈయన జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడేది. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నాడు. గత 40 ఏళ్లలో ఏం చేశారయ్యా మీరు? అనంతపురం జిల్లాలో ఏమైనా చేశారా? 100 రోజుల కాలంలోనే HNSS వైడనింగ్ చేసి దాదాపు కెపాసిటీ డబల్ 1800 క్యూసెక్లు వచ్చే వాటర్ని 3800 క్యూసెక్లు వాటర్ వచ్చే విధంగా చేసి కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోతున్నాం. కుప్పం పోయే లోపల 475 చెరువులు నింపి ఈరోజు అనంతపురం జిల్లా అయితేమి, చిత్తూరు జిల్లా అయితేమి సస్యశ్యామలం చేస్తాం. ఇవన్నీ కనిపించట్లేదు. మీకు డెవలప్మెంట్ మీద మాట్లాడడానికి రండి. కేవలం సంవత్సరంన్నర కాలంలో నేను చేస్తుంటే మీరు తట్టుకోలేక కడుపు మండి దానిని గతంలో మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్ల అంటే ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్పి దాన్ని నిజం చెప్పే విధంగా చేశారు. కానీ ఈరోజు ప్రజలు అమాయకులు కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించి కేవలం 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేశారు. అయినా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు కానీ పొద్దున్న లేస్తానే అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నారు. ఆ 11 సీట్లు కానీ రాకోకుండా రేపు పొద్దున ఇంట్లో కూర్చోబెడతారు. కేవలం ఎమ్మెల్యే కానీ మాత్రమే చేశారు. ఆ ఎమ్మెల్యేగా కానీ ఓడిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇతను చెప్తా ఉన్నాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అవన్నీ కనిపించట్లేదా అని వైఎస్ఆర్ నాయకులను అడుగుతున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కియా తీసుకొచ్చారు. దాని తర్వాత ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, విండ్ మిల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, డిఫెన్స్ వస్తున్నాయి, ఆటోమొబైల్ హబ్ చేస్తామని చెప్పేసి అనంతపురం చేస్తూ ఉంటే దాన్ని మీరు మెచ్చుకోవాల్సింది పోయి పొద్దున్న లేస్తానే ఏది దొరుకుతుందా, ఏది అబద్ధం చెప్దామని చెప్పేసి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిన్న చోట మూట నాయకుడి వరకు ఇదే పని చేస్తున్నారు. ఖచ్చితంగా 11 సీట్లు కానీ వచ్చే ఎలక్షన్స్లో రాకుండా మీకు చేస్తారు. ముఖ్యంగా నీ పులివెందులో జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయావు. నువ్వేం గెలుస్తావు రేపు పొద్దున? ఖచ్చితంగా నిన్ను ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలు. ఆ 11 సీట్లు కానీ నీకు రాకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తారు.